తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జాతిపిత అంటూ ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి అభిమానులు ఆయనకి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. ఆయన ఎట్లా అవుతాడు, అసలు ఇచ్చిందే కాంగ్రెస్ కదా, సోనియా గాంధీ కదా, చివరికి వచ్చి థ్యాంక్స్ కూడా చెప్పుకున్నాడు కదా కుటుంబం అంతా కలిపి అన్నటువంటి కాంగ్రెస్. ఇద్దరి వాదన కరెక్టే. కాంగ్రెస్ ఏమనుకుంది, తెలంగాణ మాతగా తెలంగాణ తల్లిగా సోనియాని చూడాలనుకునినే 2004లో ఇస్తామని ప్రకటించినటువంటి తెలంగాణని ఇవాళ తర్వాత ప్యాకేజీ కూడా రెడీ అయిపోయింది. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కూడా రెడీ అయిపోయింది. అలాంటి సందర్భంలో అసలు మళ్ళీ పార్టీని లైన్లోకి తెచ్చి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని మొక్క చెక్కలు చేసి అంతా చేశాక 2009లో రాజశేఖర రెడ్డి మరణం వరకు అసలు తెలంగాణ ఉద్యమం శాంతం అణచివేయబడి కాంగ్రెస్ చేతనే సోనియా గాంధీ ఆశీస్సులతోనే జరిగింది. ఆ తరువాతన రోసయ్య సీఎం అయిన తర్వాత ఆమర నిరాహార దీక్ష అన్న అంశాన్ని తీసుకుని కేసీఆర్ రాకపోతే అసలు ఎక్కడ జరిగేది? ఆమర నిరాహార దీక్షని భగ్నం చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు వ్యక్తం కాకపోతే రాష్ట్రం ఎక్కడ ఏర్పడేది? ఆ నిరాహార దీక్ష సందర్భంగా చిదంబరం ప్రకటన చేయకపోతే ఆ తర్వాతన రాష్ట్రం ఎక్కడిచ్చేవాళ్ళు? ప్రకటన చేశాక సీమాంధ్ర ఒత్తిడితో ఆ ప్రకటనని ఎబియన్స్లో పెట్టకపోతే తెలంగాణ ఉద్యమం ఎక్కడ రాజుకునేది? ఆ టైంలో ఏ పార్టీకి ఆ పార్టీగా తెలంగాణ ఉద్యమం కాకుండా అందరినీ ఒక్కతాటి మీదకి తేవాలంటూ తనని తాను తగ్గించుకుంటూ తను నాయకుడిగా కాకుండా కోదండరాముని ముందు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? కేసీఆర్ కదా. అలా పెట్టబట్టినే కదా అందరూ చివరికి తెలుగుదేశంతో సహా అందరూ ఓకే చెప్పాల్సి వచ్చింది. కాంగ్రెస్లో కూడా సచ్చినట్టు మళ్ళీ బిల్లు తేవాల్సి వచ్చింది. కాంగ్రెస్ని దారికి తెచ్చి తెలంగాణ తీసుకురావడానికి రాజకీయాన్ని ప్రదర్శించాడు, రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించాడు. అదే సందర్భంలో ఉద్యమ ప్రెషర్ తీసుకొచ్చాడు. అదే సందర్భంలో అందరినీ ఒక్కతాటి మీదకి తీసుకొచ్చాడు. దానివల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రతి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లేదన్నది గుర్తుపెట్టుకోవాలి. ఒప్పుకు తీరాల్సిన నిజం. ఇవాళ కేసీఆర్ దాని గురించి తిడుతున్నటువంటి కాంగ్రెస్లో ఆ రోజు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో ఏం చేశాడు ఆయన? ఓపెన్ సీక్రెటు. కాబట్టి కాంగ్రెస్ అనుకుంది తెలంగాణ మాతగా సోనియాని చూపెట్టాలనుకుని, కానీ ఆ తర్వాతన పక్కకి వెళ్ళిపోయింది. ఇంకొకటి, తెలంగాణ విభజన ఎందుకు జరిగింది? నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ విషయంలో కేసీఆర్ ఆంధ్ర నిధుల్ని లూటీ చేసి తెచ్చాడు. ఆంధ్ర వాళ్ళ పాలకులకి, ఆంధ్రాలో ఉన్న రాజకీయ నాయకులకి సిగ్గుశరం లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఆస్తులు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు రావచ్చు అంటే 10 పైసలు కూడా అడగట్లేదు. అసలు ఆ పేరే ఎత్తట్లా. ఇదివరకు జై ఆంధ్ర ఉద్యమాలు లేకపోతే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు కూడా నోరు మీద పట్ల. ఎందుకు? వీళ్ళ ఆస్తులు కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి. ఎందుకు వచ్చిన గొడవలే? పాలకులే పట్టించుకున్నప్పుడు ప్రతిపక్షమే పట్టించుకున్నప్పుడు మాకెందుకులే అనేసి. అలాగే ఆంధ్రాకి రావాల్సిన నీళ్ళన్నీ అవతల లాక్కుంటా తెలంగాణలో అంతకుముందు తెలంగాణ దేశంలో 11వ స్థానంలో 12వ స్థానంలో ఉన్నటువంటి పంటలు ఇవాళ టాప్ 1, ఆంధ్ర 7వ స్థానానికి పడిపోయింది. అది కేసీఆర్ సాధించిన గంత కదా. ఒక ఆంధ్రుడిగా అయితే నాకు కేసీఆర్ ఆ రోజున తిట్టిన తిట్లు, ఆంధ్రులకు సంబంధించిన బిర్యానీల గురించి మాట్లాడిన మాటలు ఖచ్చితంగా కోపం. బట్ తెలంగాణ ఓన్లీ బికాజ్ ఆఫ్ కేసీఆర్ వచ్చింది. తెలంగాణ ఓన్లీ బికాజ్ ఆఫ్ కేసీఆర్ ప్లానింగ్తోనే వచ్చింది. సోనియాని కూడా దారిలోకి తెచ్చిన వాడు కేసీఆర్ కాదనుకుంటే అమాయకత్వం.